కరుణశంకర్ తన పొలంలో పండిన గోధుమ పంట పరిమాణాన్ని తన అరచేతితో తీసుకుని పరీక్షిస్తున్నాడు. గత ఏడాది కాలంగా మార్కెట్లో గోధుమల ధరలు ఎక్కువగా ఉన్నాయి. కానీ కరుణశంకర్కి దానివల్ల ఎలాంటి ప్రయోజనం లభించలేదు. కరుణశంకర్ చిన్న రైతు, కొద్దిపాటి భూమి ఉంది. ఆ పొలంలో అతని కుటుంబ అవసరాలకు సరిపడా మాత్రమే పంట పండుతుంది. అది కూడా వానాకాలం వరుణదేవుడు కరుణిస్తేనే ఇది జరుగుతుంది. ఖరీదైన ఎరువులు, మందులు, నీరు, విద్యుత్ ఖర్చు తర్వాత వర్షాకాలం కోసం ప్రార్థన చేయాలి. ప్రస్తుతం ప్రభుత్వం ఉచిత ధాన్యం ఇస్తామని హామీ ఇచ్చింది కాబట్టి అతని కుటుంబానికి అది కాస్త ఉపశమనమని చెప్పాలి. పొలం నుండి లభించే 7 నుంచి 8 క్వింటాల గోధుమలను మార్కెట్లో అమ్ముతారు. దాని నుండి కొంత ఆదాయం ఉంటుంది. కరుణశంకర్ ఈ సంవత్సరం బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ప్రభుత్వం నుండి కొత్త హామీ ఉంటుందని అతను ఆశిస్తున్నాడు. ఈసారి బడ్జెట్ ఎన్నికల దృష్ట్యా సిద్ధమవుతోంది. అంటే మళ్ళీ తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అన్నదాన్ని చెప్పే ఉద్దేశమే ఇందులో కనిపిస్తుంది. కొత్త ప్రభుత్వం పూర్తి సంవత్సర బడ్జెట్ను జూలైలో తీసుకొస్తుంది. అయితే తన పొలం గట్టుపై కూర్చున్న కరుణశంకర్ మొన్నటి ఎన్నికల బడ్జెట్ గురించి ఆలోచిస్తున్నాడు. 2019 ఎన్నికల బడ్జెట్లో రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయల ప్రత్యక్ష నగదు సహాయం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం నేరుగా చేతికి డబ్బులు అందించిన మొదటి సంవత్సరం ఇదే. అయితే ఎరువుల సబ్సిడీ, బీమా, రుణమాఫీ ఎలా అందాయి, ఎవరికి అందాయి అనేది ఖచ్చితంగా అంచనా వేయడం కష్టం. రైతు ఖాతాల్లో ప్రత్యక్ష నగదు సహాయం మొత్తం పడితే ఖచ్చితంగా అది సంతోషానికి హామీ ఇచ్చినట్టే. కరుణశంకర్ ఈసారి బడ్జెట్ నుంచి 2 హామీలు కోరుకుంటున్నాడు. ముందుగా కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రభుత్వం కొంత ప్రత్యక్ష సహాయాన్ని పెంచాలి. ఈసారి మహిళా రైతులకు ప్రభుత్వం నేరుగా సహాయం అందించొచ్చు అన్న టాక్ ఉంది. రెండోది మన్రేగా కేటాయింపును పెంచాలి. దీనివల్ల అతని కొడుకు, కోడలికి ఎక్కువ పని దొరుకుతుంది. పైగా ఇది వారికి రెగ్యులర్ ఇన్కమ్ కూడా అవుతుంది. ఈ సంవత్సరం కూడా మన్రేగా ఖాతాలోకి ప్రభుత్వం ఊహించిన దానికంటే ఎక్కువ బడ్జెట్ను అందించాల్సి వచ్చింది. కరుణశంకర్ లాంటి చిన్న రైతులు బడ్జెట్ నుండి హామీలను ఆశిస్తున్నారు. ప్రభుత్వం వ్యవసాయంపై ఎటువంటి పన్ను విధించదు అన్న ఆశతో ఉన్నారు. అలాంటి వార్త వినాలని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.